రాజధాని నగరం గుర్తించాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరిన చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేషి సంచలన ప్రకటన. కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయినా సినిమా వాళ్ళు ఎవరైనా కలిశారా అంటూ ప్రశ్న. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రయత్నిస్తున్న పవన్ సినిమాకి అడ్డంకులా అంటూ ప్రకటన. వైసీపీ అధినేత జగన్ కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్. తాను ఏమాత్రం మారలేదని చెప్తూ పదవి వచ్చాక జగనే మారారన్న విజయసాయిరెడ్డి తాను ఎవ్వరికీ లొంగలేదని వ్యాఖ్య. కడపలో జరగబోయే మహానాడుపై నెల్లూరు మంత్రులు సమీక్ష. నారాయణ నివాసంలో ఆయనతో భేటీ అయిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా నుంచి 50,000 మందిని మహానాడుకి తీసుకెళ్లాలని అమాత్యుల చర్చలు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కు తరలింపు. ఊపిరి తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన వంశీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్న వైద్యులు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తామన్న నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. పోలీస్ కుటుంబాల పిల్లలకు రాయితీపై అడ్మిషన్స్ ఇవ్వాలని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యానికి సూచన. ఈ మేరకు మేనేజ్మెంట్తో మాట్లాడిన ఎస్పీ. తిరుమల కొండపై మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరవిహారం. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టడంతో పాటు ప్రశ్నించిన వారిపై బూతు పురాణం. విషయం తెలుసుకుని 3 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఏఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్. కూటమి ప్రభుత్వంపై మరోసారి మండిపడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో జరుగుతున్న అపచారాలు ఘోరాలపై కనీసం సమీక్ష కూడా చేయరా అని ప్రశ్న. పోలీసులు కూడా మద్యం తాగి రావడం సిగ్గుచేటని విమర్శ. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న మాయదారి కరోనా. పాజిటివ్ కేసులతో జనాల్లో మొదలైన టెన్షన్. ఇప్పుడొస్తున్న వేరియంట్తో ప్రమాదం లేదంటున్న వైద్యులు. మరో 2 రోజులలో రాయలసీమను తాకనున్న నైరుతి రుతుపవనాలు. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలలో చెదరమదురు వర్షాలు. నెల్లూరు నగరం నియోజకవర్గం పరిధిలోని దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు. పదవుల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామన్న నారాయణ. ప్రజలలో ఉండేవారికే పదవులు ఇస్తామని స్పష్టం. వాట్సాప్ గవర్నెన్స్ లో కీలక అప్డేట్. రేషన్ కార్డుల సేవల ఆప్షన్ మొదలు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు వాట్సాప్ ద్వారా సేవలు వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచన. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. గువ్వల చెరువు వద్ద కారుపైకి దూసుకెళ్లిన లారీ. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి. విచారిస్తున్న పోలీసులు. వీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ ఆగంతకుడి ఫోన్ కాల్. హుటాహుటిన స్పందించి తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్. ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు. ఇంగ్లాండ్ టూర్లో టీంను ప్రకటించిన బీసీసీఐ. టెస్టు జట్టు కెప్టెన్ గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్. మొత్తం 19 మందిని ఎంపిక చేసిన క్రికెట్ బోర్డు.